సాయిబాబా పారాయణము. సాయిబాబా పారాయణములో ఈరోజు మనం కబర్ద గారి కుమారుణ్ణి కాపాడుట తెలుసుకుందాము. శ్రీ సాయి భక్తులలో ప్రసిద్ధుడైన వారిలో శ్రీ కపర్ది ఒకడు. అతన్నే కాపర్దే అంటుంటారు. ఒకసారి కపర్దే గారి భార్య తన చిన్న బిడ్డతో కలిసి శ్రీ సాయి దర్శనార్థానికై షిరిడి వచ్చింది. కొన్ని రోజులు గడిచేసరికి ఒకనాడు వాళ్ళ పిల్లాడికి జ్వరం తగిలింది. ఏదో మామూలు జ్వరంలే అనుకుందా తల్లి. ఎవరికీ చెప్పలేదు. మరి 2 రోజులకల్లా జ్వరం తీవ్రమైంది. వైద్యులకు చూపించారు. వాళ్ళ కుర్రాడి శరీరం మీద పొక్కులను గుర్తించి అది ప్లేగు వ్యాధి అని చెప్పారు. ఆ మాట వింటూనే శ్రీమతి కబర్ద చాలా కంగారు పడిపోయింది. ఈనాడు క్యాన్సర్లు, ఎయిడ్స్ ఎలా భయంకరమైన వ్యాధులుగా ఉన్నాయో అలాగే ఆనాటికి కలరా, ప్లేగులు, ఆ తదుపరి కాలంలో క్షయ చాలా ప్రమాదకరమైన రోగాలుగా ఉండేవి. ఇప్పుడు జనాభా పెరిగారు, జబ్బులు పెరిగాయి. సరే దానికేముంది? అందువల్ల తన బిడ్డకు ప్లేగు సోకిందని తెలియగానే ఆ తల్లి హృదయం అంతా అతలాకుతలమైపోయింది. రివ్వున మసీదుకు చేరి శ్రీ సాయిబాబాకు మొరపెట్టుకుంది. కాపాడు తండ్రి, కాపాడు. నా బిడ్డకు ప్లేగు సోకింది. తీవ్రమైన జ్వరంతో ఒళ్ళు పేలిపోయేలా ఉంది అని కంపించిపోతూ చెప్పింది. శ్రీ సాయిబాబా ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటమ్మా, నీ బిడ్డకు జ్వరమా, ప్లేగా? ఏమీ లేదు. ఊరికే మబ్బేసినట్టుంది. కాస్త గాలి వీస్తే అదే చెదిరిపోతుంది. వెళ్ళు వెళ్ళు అన్నాడు. శ్రీమతి కాబర్డే అవాక్కైపోయింది. తమ పాలిట ప్రత్యక్ష దైవంగా ఆరాధించుకునే సాయిబాబాయే అలా అంటే ఇంక తనకెవరు దిక్కు అని అనుకుంది. మరోసారి బాబాను ప్రార్థించాలని ఉన్నా ఈ లోపల కుర్రవాడి కడచూపులైనా మిగిలవేమోననే భయంతో సరాసరి తన బస వైపుకు పరుగు తీసింది. ఆమె దీనావస్థను అదేదో సాదాసీదా విషయమైనట్లు శ్రీ సాయిబాబా మాట్లాడడాన్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు శ్రీ సాయి దర్బార్లోని కొందరు భక్తులు. ఆమె వెళ్ళిపోగానే ఆ విషయమై శ్రీ సాయిబాబాను ప్రశ్నించారు. నిన్నే నమ్ముకున్న భక్తురాలి హృదయ ఆవేదన అంత తేలికగా తీసిపారవేయవచ్చా సాయి అన్నారు. శ్రీ సాయి వారికేసి అదోకాలా చూసి తీవ్రంగానే ఇలా అన్నారు. అవునయ్యా, అవును. ఆ పిల్లాడి గురించి ఆ తల్లికి ప్రేమ. నేను కనలేదు గదా, నాకేమైనా ప్రేమ ఉంటుందా మరి? ఎక్కడా తమ టెక్కు సాగకపోతే నువ్వే దిక్కంటారే కాని ముందే నాకు చెప్పుకోవచ్చుగా. ఊహు చెప్పరు. వాళ్ళెంతో రహస్యంగా దాచుకుంటుంటే అవన్నీ నాకు నేనే తెలుసుకుని నేనే పరుగెత్తుకెళ్ళి సాయం చేయాలి. అంతేగా. అలా అంటూనే తన కప నీని పైకెత్తి చూడండయ్యా, చూడండి అన్నారు. తీరా చూస్తే ఆయన శరీరం మీద కోడి గ్రుడ్డంతా ప్లేగు పొక్కులు 6 అది చూసి బాబా భక్తులు కపించిపోయారు. బాగా చదువున్న వాళ్ళు బాబా అంటూ చేరువరకు వెళ్ళే తాకేసరికి ఆయన శరీరం 105 డిగ్రీల జ్వరం ఉన్నట్టుగా సలసలా కాగిపోతున్నది. టక్కున ఆయన తన కపనీని దింపుకొని ఇలా అన్నారు. నా భక్తుల బాధల్ని నేను భరిస్తానని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు మీరేమి చెప్పనక్కర్లేదు. నేనే భరిస్తాను. కానీ ప్రకృతికి విరుద్ధంగా మాత్రం ప్రవర్తించను. అయినా నేను తప్ప మాటేమన్నానని? మబ్బేసినట్టుంది. కాసేపటిలో గాలి వేయగానే అదే చెదిరిపోతుంది అన్నాను. అంతేగదా. ఇలా అంటుండగానే ఆయన ముఖంలో తీవ్రత తొలగిపోయి చిరునవ్వు చోటు చేసుకుంది. సమ్మోహనకరమైన ఆ చిరునవ్వు నవ్వుతూనే అదిగో గాలి వీచింది, మబ్బు పోయింది, ఆ తల్లి మళ్ళీ వస్తుంది, ఓర్పు ఉండాలి అంటూనే ఉన్నారు. అంతలోనే శ్రీమతి కబడ్డీ తన బిడ్డతో సహా వచ్చి సాయి పాదాలపై వ్రాలింది. క్షమించు సాయి, క్షమించు. నీ మాటలు అర్థం కాక ఏదేదో అనుకున్నాను. నీకు మొరపెట్టుకొని బస్కు చేరేసరికి నా బిడ్డ ఆరోగ్యంగా ఆడుకుంటున్నాడు. వాడికి ప్లేగు పొక్కులు లేవు, జ్వరము లేదు. నా మనసుకు కమ్మిన మబ్బు నీ దయా మారుతనంతో తొలగిపోయింది సాయి అని ప్రాధేయపూర్వకంగా వేడుకుంది. శ్రీబాబా పెదాలపై మందహాసం అలాగే ఉండగానే, పిచ్చి తల్లి, మహా అయితే 10 మంది బిడ్డలను కన్న మీకే అంత వేదనైతే ప్రపంచంలోని ప్రాణికోటు అన్నింటినీ కన్నా ప్రేగు తల్లి నాది. నా బిడ్డల గురించి నాకు తెలియదా? దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని ఊరడించారు. ఆ దృశ్యాన్ని చూసిన దర్బార్లోని భక్తులు అందరి కన్నులు చెమ్మగిల్లాయి. అనుమానాలు అగ్గిపెట్టెల్లో ఆయా దయార్థ వసంత వర్షంలో నిమ్ముకపోయాయి. ఇటువంటి లీలలు మనకు తెలియని మేరకు మనం చెప్పుకోవడమే కాని మనకు తెలియని అనేకానేక దివ్యలీలలు ప్రదర్శించారు శ్రీ సాయిబాబా.
ఆశ్రయించిన వారిని, అందుబాటులో ఉన్నవారిని ఆదుకోవడం మాత్రమే కాదు, ఎక్కడో బహుదూరంలో ఉన్న బాధితులను కూడా సంరక్షించే వారాయన. బాబా పారాయణములో తదుపరి వీడియోలో మనము సుదూర భక్తరక్షణం కుంభార కుమార త్రాణం అనే కథను తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.